వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లకి రాబోతున్నటువంటి నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఈ క్లాసెస్ మీరు ఆన్లైన్లో పొందాలి అని అనుకుంటే వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా మీకు కావాల్సినటువంటి క్లాసెస్ని మీరు పొందవచ్చు. ఇక మనం ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి స్కీమ్స్ని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈ స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ సిలబస్లో అడుగుతూ ఉన్నారు కాబట్టి క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి స్కీమ్స్లలో భాగంగా ఈరోజు మహిళా సాధికారత, మహిళా రక్షణకి సంబంధించినటువంటి స్కీమ్ను గురించి డిస్కస్ చేద్దాం. ఆ స్కీమే అభయం అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? అభయం స్కీమ్, అభయం అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇది స్కీమ్లో భాగంగా యాప్గా చూడాల్సి ఉంటుంది. అభయం అనేటువంటి యాప్ అనేది ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినటువంటి యాప్. ఈ యాప్ ఎందుకోసం తీసుకురావడం జరిగింది అని అంటే మహిళలకి సంబంధించి, ఆడపిల్లలకి సంబంధించి, చిన్నపిల్లలకి సంబంధించినటువంటి రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి యాప్గా చెప్తా ఉన్నాం. సో ఇదే అభయం అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ అభయం అనేటువంటి యాప్ పైన క్వశ్చన్స్ వస్తాయా అంటే వస్తాయి. సో ఈ యాప్ని ఏ మంత్రిత్వ శాఖ రూపొందించడం జరిగింది, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ అభయం అనేటువంటి యాప్ నడుస్తూ ఉంది, దీన్ని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి అడుగుతారు. మరి అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆప్షన్లో మనకు ఏముంటుంది అని అంటే మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ అని, దెన్ రెండవది అంటే బి ఆప్షన్ వచ్చి హోం మంత్రిత్వ శాఖ అని, హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకొచ్చింది అని అడుగుతారు. రవాణా మంత్రిత్వ శాఖ, దెన్ డి ఏంటి అని అంటే పైవన్నీ. సో ఇప్పుడు ఈ మనం నేర్చుకుంటున్నటువంటి అభయం యాప్కి సంబంధించి ఇది మహిళలు మరియు పిల్లల రక్షణ భద్రత కోసం తీసుకొచ్చినటువంటి యాప్ ఆంధ్రప్రదేశ్లో అని అంటున్నాం. ఈ యాప్ అనేది ఏ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది అని ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు అని అనుకుందాం. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారా? ఏ మంత్రిత్వ శాఖ దీన్ని తీసుకురావడం జరిగింది అని అంటే, సో మనకి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి అభయం అనేటువంటి యాప్కి సంబంధించినటువంటి 360 డిగ్రీస్లో మనకు నాలెడ్జ్ ఉంటే ఈ ఆన్సర్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో మరి ఈ అభయం యాప్ని తీసుకురావడంలో ఏ మంత్రిత్వ శాఖ కీలక పాత్ర వహిస్తూ ఉంది అని అంటే రవాణా మంత్రిత్వ శాఖ అనేది కీలక పాత్ర వహించడం జరుగుతూ ఉంది. సో ఈ మహిళలకి సంబంధించి ఎవరికి సంబంధించి అని అంటున్నాం? మహిళలకి సంబంధించినటువంటి భద్రత కోసం రవాణా మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రిత్వ శాఖ అనేది అభయం స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో మనం రక్షణ అంటున్నాం కాబట్టి హోం మంత్రిత్వ శాఖకి సంబంధించి ఎక్కువగా మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. కానీ కాదు, అభయం అనేటువంటి యాప్ను తీసుకొచ్చింది ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ యాప్ని రూపొందించడం జరిగింది. సో ఇది దేశంలోనే మొట్టమొదటి మహిళల భద్రతకి సంబంధించి, మహిళలు మరియు చిన్నపిల్లలకి సంబంధించిన పిల్లల భద్రతకి సంబంధించి లేదా రక్షణకి సంబంధించి ఇది దేశంలోనే మొట్టమొదటి, ఏమంటున్నాం? దేశంలోనే మొట్టమొదటి IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించినటువంటి యాప్గా చెప్తా ఉన్నాం. సరే ఇక్కడ IoT అని వాడుతూ ఉన్నాం, దీన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
అని చెప్పేసి అంటా ఉన్నాం. సార్ మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమిటి అని అంటే ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఇంటర్నెట్ కానీ దెన్ లేదు అని అంటే కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ద్వారా సెన్సార్ల ద్వారా పనిచేసేటువంటిదే ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఏమేమంటున్నాం? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా పనిచేసేటువంటి యాపే అభయం యాప్. ఈ యాప్కి సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటే నేను ఒకసారి క్లారిటీ ఇస్తా ఉన్నాను. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని అంటే ఏమంటున్నాం? సెన్సార్లు, సాఫ్ట్వేర్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్, దెన్ లేదు అని అంటే మరొకటి వచ్చి ఇంటర్నెట్. వీటన్నింటి ద్వారా పనిచేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో అది సెన్సార్ల ద్వారా కానీ, సాఫ్ట్వేర్ ద్వారా కానీ, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ డేటాను ఇది విశ్లేషించగలదు. సో ఇలా విశ్లేషించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి యాప్ ఏంటి అని అంటే అభయం. సో ఇలా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మహిళల మరియు చిన్నపిల్లల భద్రత రక్షణ కోసం వచ్చినటువంటి యాపే అభయం అని అంటున్నాం. సో దీన్ని ప్రారంభించడంలో కీలక పాత్ర వహించింది ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రవాణా మంత్రిత్వ శాఖ అనేది కీలక పాత్ర వహించడం జరిగింది. సో ఈ మంత్రిత్వ శాఖనే ఈ మహిళలు పిల్లల భద్రత కోసం ఈ అభయం అనేటువంటి యాప్ని తీసుకురావడంలో ఇనిషియేషన్ అనేది చూపెట్టడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ రవాణా మంత్రిత్వ శాఖను ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? ఈ బాధ్యతలను మంత్రిగా ఎవరు కొనసాగుతూ ఉన్నారు అని అంటే విశ్వరూప్ గారు కొనసాగుతున్నారు మంత్రిగా అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రస్తుతం. మరి ఈ అభయం అనే యాప్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా పనిచేస్తూ ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమిటి అని చెప్పేసి నేను చెప్పిన ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా పనిచేస్తున్నటువంటి ఈ యాప్కి సంబంధించి అభయం యాప్కి సంబంధించి ఎప్పుడు దీనిని ప్రారంభించడం జరిగింది? యాప్ని మహిళలు మరియు పిల్లల భద్రత కోసము అని అంటే ఈ యాప్ని ప్రారంభించినటువంటి తేదీ 23 నవంబర్ 2020 సంవత్సరంలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం? 23 నవంబర్ 2020 సంవత్సరంలో. ఎవరు ప్రారంభించారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్ రెడ్డి గారు ఈ యాప్ని ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ని ప్రారంభించేటప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించారు అని అంటే తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఈ యాప్ అనేది ప్రారంభించడం జరిగింది. యాప్ని ప్రారంభించినప్పుడు అప్పుడున్నటువంటి హోంమంత్రి ఎవరు అని అంటే మేకతోటి సుచరిత గారు కూడా ఈ యాప్ని ప్రారంభించినప్పుడు ఉన్నారు అని చెప్తా ఉన్నా నేను. ఎవరు? మేకతోటి సుచరిత. సో ఇలా ఈ యాప్ అనేది 2020 నవంబర్ 23న అభయం యాప్ ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ప్రారంభించబడుతూ ఉంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో కూడినటువంటి డివైజెస్ని మహిళలు పిల్లలకి సంబంధించిన భద్రత కోసం తీసుకొచ్చారు అని అన్నాం. మరి ఈ డివైజెస్ని వేటికి అమరుస్తారు అని అంటే ఈ డివైజెస్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నటువంటి ఆటోలు అలాగే వీటితో పాటు క్యాబ్స్ ఏవైతే ఉంటాయో సో వీటికి అమర్చడం జరుగుతూ ఉంది. వేటిని అమరుస్తూ ఉన్నారు? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా రూపొందించబడినటువంటి ట్రాకింగ్ డివైజెస్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నటువంటి ఆటోలు క్యాబ్లకి అమర్చడం జరుగుతూ ఉంది. ఎవరైతే మహిళలు కానీ పిల్లలు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తున్నప్పుడు వారి ప్రయాణాన్ని ట్రాక్ చేసేటువంటి డివైజే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మహిళలపై కానీ పిల్లలపై కానీ జరిగేటువంటి దాడులను నివారించేందుకోసం ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్కి సంబంధించి ఎలా ప్రయాణం చేస్తున్నాయి అని తెలుసుకునేందుకోసం అని చెప్పేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైజెస్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నటువంటి వెహికల్స్కి అమర్చడం జరుగుతూ ఉంది. అది ఆటోలు కావచ్చు, క్యాబ్స్ కావచ్చు. సో అప్పుడు ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసుకున్నట్లయితే ఎవరైతే ఆటోలో కానీ క్యాబ్లో కానీ వెళ్తున్నటువంటి మహిళలు కానీ పిల్లలు కానీ
దాన్ని డివైస్ని స్కాన్ చేసుకున్నట్లయితే, అంటే డివైస్కి సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించినటువంటి డివైస్కి ఒక క్యూఆర్ కోడ్ని ఇస్తారు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే వారు అనుకున్నటువంటి గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్తున్నారా లేదా అనేది ఆటోలో కానీ క్యాబ్లో కానీ ప్రయాణిస్తున్నటువంటి వారు తెలుసుకోవచ్చు. అది మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, దెన్ ఎవరైనా కూడా ఆ ప్రయాణాన్ని ట్రాక్ చేయవచ్చు. సో ఇలా సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేరేందుకోసం అని చెప్పేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది సహకరిస్తుంది. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలో కానీ క్యాబ్లో కానీ ప్రయాణిస్తున్నటువంటి వారికి స్మార్ట్ ఫోన్ లేదు. సో వారు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయలేదు. అప్పుడు వారికి ఏదైనా ఆపద వాటిల్తే, వారికి ఏదైనా ప్రమాదం వస్తే మరి వారు ఎలా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది, వారి ట్రాకింగ్ని వారు వెళ్తున్నది సురక్షితం కాదు అని చెప్పేసి ఎలా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది అని అంటే, సో ఏదైతే ఇక్కడ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే డివైస్ని ఆటోలో కానీ క్యాబ్కి కానీ అమర్చారో దానికి సంబంధించి పానిక్ బటన్ అనేది ఉంటుంది. సో ఏముంటుంది అని అంటున్నాం, పానిక్ బటన్ అనేది ఉంటుంది. సో ఈ పానిక్ బటన్ పై నొక్కినట్లయితే వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. పోలీసులకి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్తో దీన్ని అనుసంధానిస్తారు, ఇక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే 5 నుంచి 10 నిమిషాలలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అనేది ఈ ట్రాక్ చేసి ఉంటుంది కాబట్టి, పానిక్ బటన్ పై నొక్కారు కాబట్టి, ప్రెస్ చేశారు కాబట్టి దాన్ని ట్రాక్ చేస్తూ, ఆ వెహికల్ని ట్రాక్ చేస్తూ అక్కడికి చేరుకుంటారు. ప్రమాదంలో ఉన్నటువంటి వారిని, మహిళలను కానీ పిల్లల్ని కానీ రక్షిస్తారు. సో ఇది పానిక్ బటన్ ఎవరి కోసము అని అంటే స్మార్ట్ ఫోన్స్ లేనటువంటి వారికి సంబంధించి. సో సింపుల్గా చెప్పాలనంటే ఇది మహిళల రక్షణ భద్రత కోసం, పిల్లల రక్షణ భద్రత కోసం ఊబర్, ఓలా లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ట్రాక్ చేయొచ్చు. సేమ్ అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాకింగ్ కోసం తీసుకొచ్చినటువంటి యాపే అభయం అనేటువంటి యాప్. సో ఇలా కంప్లైంట్స్ చేయడానికి, ప్రయాణాన్ని సురక్షితంగా చేరుకునేందుకు, సురక్షితంగా వెళ్ళేందుకు ఈ యాప్ అనేది పనిచేస్తూ ఉంది. సో ఈ యాప్ ఎప్పుడు ప్రారంభించినారు అని అన్నాం, 23 నవంబర్ 2020 ప్రారంభించారు. మరి దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో, ఏ నగరంలో ప్రారంభించడం జరిగింది అని అంటే, పైలట్ ప్రాజెక్ట్గా ఇది ఎక్కడ ప్రారంభించారు అని అంటే విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం, వైజాగ్లో దీనిని ప్రారంభించడం జరిగింది. అభయం యాప్ పైలట్ ప్రాజెక్ట్గా ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి తిరుపతి, ఆప్షన్ సి విజయవాడ, ఆప్షన్ డి కాకినాడ అని అడిగితే మనం ఏం చెప్పాలి అని అంటే విశాఖపట్నం, వైజాగ్లో ప్రారంభించబడింది. సో ఇలా ప్రారంభించబడినటువంటి ఈ అభయం యాప్ ఏదైతే ఉందో ఇది మొదటగా 1000 వెహికల్స్కి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి 1000 వాహనాలకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో కూడినటువంటి అభయం యాప్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత వచ్చే ఏడాది అంటే 2021 ఫిబ్రవరి వరకల్లా, ఫిబ్రవరి 1 కల్లా ఎన్ని డివైజెస్ని కనెక్ట్ చేయాలి అని చెప్పేసి భావించారు అని అంటే ఫిబ్రవరి 1, 2021 కల్లా ఆంధ్రప్రదేశ్లో మరొక 5000 వెహికల్స్కి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో కూడినటువంటి అభయం యాప్ని అనుసంధానించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించడం జరిగింది. ఆ తర్వాత ఈ యాప్ని ఎప్పటి వరకు అంటే జూలై కల్లా ఎన్ని వెహికల్స్కి అనుసంధానించాలి అనుకున్నారు అని అంటే 50 వెహికల్స్కి అనుసంధానించాలి అని అనుకున్నారు. ఆ తర్వాత ఇదే యాప్ని కరెక్ట్ 1 ఇయర్లో మళ్ళీ నవంబర్ కల్లా 1,00,000 వెహికల్స్కి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నటువంటి వెహికల్స్కి అభయం యాప్ని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో పనిచేసేటువంటి ఈ యాప్ని అనుసంధానించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రణాళికలు చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా వైజాగ్లో ప్రారంభమైనటువంటి ఈ యాప్ని తర్వాత తిరుపతి, అలాగే విజయవాడ ఈ నగరాలకి కూడా విస్తరించాలి అని చెప్పేసి కూడా అభయం యాప్ ప్రారంభంలో నిర్ణయం చేయడం జరిగింది. మరి ఈ యాప్ కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత బడ్జెట్ని కూడా పెట్టింది. ఎంత బడ్జెట్ని పెట్టింది ఈ యాప్ కోసము అని అంటే 138.49 కోట్ల, ఎంత అని అంటున్నాం, 138.49 కోట్ల రూపాయలను అభయం యాప్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించడం జరిగింది.
ఎంత కేటాయించింది బడ్జెట్ను అని అంటున్నాం? 138.49 crores, 138.49 crores రూపీస్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభయం యాప్ కోసం కేటాయించడం జరిగింది. సో ఇలా ఈ అభయం యాప్ అనేది మహిళలు పిల్లల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి యాప్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్ ఎవరి కోసం వచ్చినటువంటి రక్షణపరమైనటువంటి యాప్ అంటే ఈ యాప్ మహిళలు అలాగే పిల్లలకి సంబంధించిన భద్రత కోసం వచ్చినటువంటి యాప్. సో ఈ యాప్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మంత్రిత్వ శాఖ రవాణా మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రిత్వ శాఖ. సో ఇలా ఈ యాప్కి సంబంధించినటువంటి మొత్తం అంశాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మహిళలు పిల్లల రక్షణకి సంబంధించినటువంటివిగా. ఓకే, ఇలా ఈ అభయం యాప్కి సంబంధించినటువంటి కాంటెంట్ని మీరు అప్డేట్ చేసుకోండి. ఇలాంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా ఐకాన్ ఇండియా మీకు అందించబోతా ఉంది. మీకు తెలిసినటువంటి మీ మిత్రులకి, మీ ఫ్రెండ్స్కి ఈ ఐకాన్ ఇండియా కాంటెంట్ని షేర్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మరింత మోర్ ఎనర్జీనిచ్చి మీకోసం మరిన్ని వీడియోలు చేసేలా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.